హాయ్ అండి, నేను మీ రజిత. వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. ముందుగానైతే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి అండ్ బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ముందుగానైతే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనము ఉప్పు, పసుపు అండ్ నిమ్మకాయ వేసుకొని నీచు వాసన లేకుండా మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందుకు కావాల్సినవి జీడిపప్పు, గసగసాలు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని నానే వరకు పక్కన పెట్టుకొని 3 పెద్ద ఉల్లిపాయలు అయితే పెద్దగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకొని 3 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకొని అది కూడా అందులో వేసుకుందామండి. ఇందులో కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మొత్తం పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అందులోనే శుభ్రంగా చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో నీరంతా పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకుందాము. మంచిగా శుభ్రంగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే చల్లారిపోయి ఉంటుందండి. అది మిక్సీలో వేసుకొని నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ మంచిగా పేస్ట్ అయితే చేసుకొని అది చికెన్లో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఉడికి నూనె పైకి వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మొత్తం కంప్లీట్గా ఉడికిపోయే వరకు పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనము దీనిపై నుండి అయితే కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసుకొని 2 మినిట్స్లో దింపేసుకుందామండి. ఇంతే, ఎంతో సింపుల్ అయిన గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.